హలో హైదరాబాద్, దిస్ ఈజ్ యువర్ రిత్వికా రాయ్. ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది. పాతకాలంలో ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు అనేవారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు రైతులు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒకటి, అరటిపండు ఇలా కట్ చేసి, అంటే ఇంట్లో పెంచే చెట్లకి నేను చెప్పేది, పొలాలకు సంబంధించింది కాదు. దానికి ప్రాసెస్ వేరు. అది ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పాలు, వేప నూనె ఇవన్నీ కలిపి ఒక 1 వీక్ to 2 వీక్స్ దాన్ని ఊరబెట్టి కలిపి దాన్ని ఎంతో జాగ్రత్తగా చేస్తేనే మనకి ఈరోజు 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి. అది మనకు తెలుసు. కానీ మనం పెంచుకునే ఇంట్లో చెట్ల కోసం ఈ చిన్న చిన్న టిప్స్తో చెప్తున్నాను. ఇలా మనం తినంగా పడేసే అరటిపళ్ళు, ఇంట్లో బెల్లము ఉంటుంది కదా, 2 చిన్న చిన్న ముక్కలుగా ఈ అరటిపళ్ళు కట్ చేసుకొని, స్టీల్ది అయితే అవన్నీ వాసన వస్తుందని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా సరే తీసుకొని దాంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి, బెల్లము, నీళ్ళు వేసి ఒక 1 వీక్ ఆర్ 5 డేస్లో దీన్ని స్టోర్ చేసుకొని తర్వాత ఇవి వడగట్టేసి తీసేసి చెట్లకి వేసుకుంటూ ఉంటే అది ఒక ఫర్టిలైజర్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే మజ్జిగ, పసుపు, అంటే పుల్లటి మజ్జిగ తీసుకొని దాంట్లో మంచిగా కొట్టి పసుపు 1 స్పూన్ వేసి నీళ్ళు ఎక్కువగా తీసుకొని చెట్లకి వేస్తే చాలా మంచిది. ఎందుకంటే పెరుగు పులుస్తుంది కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి చెట్లకి మంచి ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఇంకొకటి టిప్ ఏంటి అంటే, మనం నీళ్లు పోసేటప్పుడు నీళ్లు పోసేసిన తర్వాత మధ్యాహ్నం కానీ అలా ఒక స్ప్రే బాటిల్లో ఒక కూల్ వాటర్, అంటే ఆ స్ప్రే బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని ఆకుల మీద కొడితే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా బాగా గ్రో అవ్వడానికి ఉంటుంది. సో మీకేమన్నా తెలిసిన టిప్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. దిస్ ఈజ్ రిత్వికా రాయల్. బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ టు ఆల్.